హాయ్ అండి. ఈరోజు మన కొత్త బ్లాగ్‌కి అందరికీ తెలిసిందే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపించబోతున్నాను అనేసి. సో, ఎందుకంటే మీరు థంబ్‌నెయిల్‌లోనే చూసుంటారు నేను ఎక్కడికి పట్టుకొని వెళ్తున్నాను. అండ్ వీడియో స్టార్టింగ్ క్లిప్‌లోనే చూసుంటారు. వీడియో స్టార్టింగ్‌లో చూపించాను ఎక్కడికి వెళ్ళాం అనేసి. సో, సపరేట్‌గా చెప్పనవసరం లేదు నేను ఎక్కడికి మీకు పట్టుకొని వెళ్తున్నాను అనేసి. నిన్న రాత్రి యాక్చువల్‌గా డిసైడ్ అయ్యాను సింహాచలం టెంపుల్‌కి వెళ్దాం అనేసి. సో, నేను నైట్ డిసైడ్ అయ్యాను అలాగా మీకు కూడా మినీ వ్లాగ్ అలా చేసేద్దాం, మీకు చూపిద్దాం అనేది నేను అనుకున్నాను. సో, ఇప్పుడు నేను సింహాచలం టెంపుల్‌కి అనేది వెళ్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎక్కుతున్నాను సింహాచలం టెంపుల్ ఎక్కుతున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంకా చెప్పాలి అని అంటే ముందు ఫస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇప్పుడు దాకా సింహాచలం వెళ్ళలేదో, వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సింహాచలం ఎక్కుతున్నప్పుడు టోల్గేట్ ఛార్జ్ అనేది ఉంటుందండి. బైక్స్కి కార్స్కి సపరేట్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. బైక్స్కి ఏమొచ్చి 10 రూపీస్ అండి, కార్స్కి ఏమొచ్చి 30 రూపీస్ తీసుకుంటారు. బస్సెస్ వెళ్దాం అనుకుంటే బస్సెస్ లోపల టికెట్ తీసుకోవాల్సిందే. చూసారు కదా వెనకాల వ్యూ ఎంత బాగుందో అందరిది. మళ్ళీ చూసుకుంటే వెళ్ళచ్చు అంటే చాలామంది బైక్స్ ఎలా కార్స్ అంటే 1 వే కాదండి, 2 వేస్ అండి. అంటే కొంతమంది అనుకుంటారు ఏ దారిని పైకి ఎక్కుతాం అదే దారిని దిగిపోతాం అనేసి, వేరే దారి నుంచి దిగుతాం అని. అలాగేం కాదు, ఏ దారి అయితే ఎక్కుతామో రిటర్న్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే దారిలో డౌన్ దిగుతాం. తిరుపతి అన్నవరం ఒక దారిలోని పైకి వెళ్తే ఇంకో దారిలో కిందకి వస్తాం. అంటే వన్ వే రోడ్డు ఉంటుంది. కానీ సింహాచలం అలా కాదు, ఏ వేన అయితే వెళ్తున్నామో అదే వేన రిటర్న్ వస్తాం. సో చూస్తున్నారు కదా వ్యూ. మళ్ళీ ఇదేమో సపరేట్ వ్యూ పాయింట్ అండి, నేను చూపిస్తాను మీకు బ్యాక్ వస్తున్నప్పుడు చూపిస్తాను. ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. ఆ వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను రిటర్న్ వచ్చినప్పుడు. సో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం టెంపుల్లోకి. సో చూసారు కదా టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యామండి ఇప్పుడే జస్ట్ టెంపుల్ దగ్గరికి. ఇదండి అంటే ఫోన్స్ నార్మల్గా కెమెరాస్ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ సబ్మిట్ చేసేయాలి, లోపలికి అలౌ చేయరు. ఏమైనా ఉంటే సబ్మిట్ చేసేయాలి అక్కడ. మళ్ళీ ఏమొచ్చి నార్మల్గా అది వాటర్ తాగేది తెలిసిందే కదా, డ్రింకింగ్ వాటర్ దాహం వేసేది గట్టన. సో ఇది ఎంట్రన్స్. సో ఎంటర్ అయిపోదాం ఇంకా మరి ఏం అతను లేట్ చేయకుండా. ఇది ఎగ్జిట్ గేట్ అండి, జస్ట్ ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాము. సో మీకు చూపిస్తాను, మీకు చెప్తాను నేను మొత్తం ఏం జరిగిందో ఏంటో అనేది. ఇది ఎగ్జిట్ అండి ఇది. సో ఇప్పుడేనండి టెంపుల్ నుంచి ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాను జస్ట్ నేను ఇప్పుడే. ఏంటంటే టెంపుల్ లోపలికి అంటే ఫోన్ పట్టుకుని వెళ్దాం అనేసి నేను అనుకున్నాను. ఎంతో అంటే చాలా గట్టిగానే అనుకున్న ఫోన్ పట్టుకుని లోపల కూడా తీద్దాం అనేసి. సో అస్సలు కుదరలేదండి. ప్రతిదీ ఫుల్ కేర్ఫుల్గా చెక్ చేస్తున్నారు, ప్రతిదీ పాకెట్ నుంచి చెక్ చేస్తున్నారు. సో ఇంకెందుకు అనేసి ఫోన్స్ ఏమి సబ్మిట్ చేసి ఇప్పుడే వచ్చాను టెంపుల్ నుంచి బయటికి. సో చెప్పాలంటే దర్శనం చాలా బాగా జరిగింది అండి, దేవుడి దర్శనం. సాటర్డే అయినా చాలా తక్కువ మంది జనం ఉన్నారు చెప్పాలంటే, కానీ చాలా మంచిగా జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా జరిగింది, ఈసారి కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. చూస్తున్నారు కదా జనాలు ఎక్కువ మంది లేరు చెప్పాలంటే, నవరాత్రులు వస్తున్నాయి కదా. సో నేను చూపించలేకపోయాను కదా, దీనిలో చూసేయండి దేవుడు ఎలా ఉంటున్నాడు ఏంటో అనేసి. లోపల సేమ్ ఇలానే ఉంటాడండి దేవుడు, సింహాద్రి అప్పన్న. ఇప్పుడు నేను ఈ ఫోటో చూపించడానికి కారణం ఏంటంటే, మరి ఆ సింహాచలం వచ్చి దేవుడిని చూపించిపోతే ఏం బాగుంటుంది. సో అంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ అయినా చూపిద్దామని చూపించాను దేవుడిది. సో ఇంకా చెప్పాలంటే నా పక్కన యాక్చువల్గా రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం కొన్ని చెట్లు అనేవి ఉన్నాయి. ఆ చెట్లు ఏంటంటే ఏ నక్షత్రం ఒక చెట్టు అంటే నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రం ఒక చెట్టు అనేది పక్కన ఉంటుంది. చూపిస్తాను చూడండి, నా పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది. సో చూడండి అక్కడే ఆ పక్కనే బోర్డు ఉంటుంది. అంటే మీ చెట్టు ఏ నక్షత్రం చెట్టు, ఆ నక్షత్రం వాళ్ళ దగ్గర ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్రదక్షిణమైనా 2 ప్రదక్షిణాలు చెయ్యాలి, ఆ బోర్డు దగ్గరే ఉంటుంది. సో ఇంకా రిటర్న్ అయిపోదాం. సో ఇంకేమాత్రం లేట్ లేకుండా ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. సో మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నాను కదా, ఇగోండి ఇదేనండి. డౌన్ దిగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది, మీకు డౌన్ దిగుతూ తెలిసిపోద్ది. చూడండి ఇదే అండి వ్యూ పాయింట్. సో చాలామంది అనుకుంటారు వ్యూ అంటే, చాలామంది తెలియక వెళ్ళిపోతారు కిందకి. సో చూడండి నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉంటుంది. డౌన్ దిగుతున్నప్పుడే ఉంటుంది, ఎవరికైనా చెప్పేస్తారు. ఇదేనండి వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది. ఇప్పుడు నార్మల్ మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉందో చూసారా. నేను ఇగోండి మీరే చూడండి ఎంత బాగుందో. సో ఇదేనండి వ్యూ పాయింట్, చూసారండి చాలా బాగుంటుంది. అంటే దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంకా వ్యూ కోసం అంటే ఇంకా చూసారు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళందరూ ఇంకా చూద్దాం అనుకుంటారు వ్యూ గట్టన. అక్కడితో అయిపోలేదు, ఇంకా వ్యూ పాయింట్ అనేది ఉంటుంది సింహాచలం వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు.
ఇదిగోండి చూడండి అంత కొండలతోని చాలా బాగుంటుంది. అంటే ఫుల్ క్లీన్. అంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ వ్యూ పాయింట్ అనేది, చాలా బాగుంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఇంకో విగ్రహం కూడా ఉంటుంది, చూపిస్తుంది. ఇంకో చూడండి, ఇదేనండి విగ్రహం. ఈ విగ్రహంకి స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు ఈ ఒక్క విగ్రహంలోనే ఉన్నదండి. చూడండి విగ్రహం చూస్తే మీకే తెలిసిపోద్ది. విష్ణుదేవుడి యొక్క 10 రూపాయలు ఈ ఒక్క విగ్రహంలోనే ఉన్నది. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ దగ్గరే. సో చూడండి వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇంక నేను మరి ఇంకేం లేదు చూపించడానికి. సో మొత్తం ఎంత చూపించగలగాలో అంత చూపించాను మీకు. వ్యూ పాయింట్ అనేది, సింహాచలం టెంపుల్ అనేది, దేవుడు ప్రతిదీను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకేనండి, బాయ్.